నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంకును ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. నంద్యాలలో విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను మోసం చేస్తున్న కాంట్రాక్టర్ దుర్గా ప్రసాద్ పై చర్యలు తీసుకోండి. విద్యుత్ శాఖ ఎస్ఈకి ఫిర్యాదు. ఆళ్లగడ్డ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో నూతన జొన్నల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాలతో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకలు. గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుడదాం. మండల జిల్లా అధికారి మనోహర్. నంద్యాల హరిజనపేటలోని ఓ ఇంట్లో కొండ చిలువ కలకలం. పరుగులు తీసిన కాలనీ వాసులు. కొండ చిలువ పట్టుకున్న స్నేక్ స్నాచర్ మోహన్. కరుణామయ విద్యా సంస్థల విద్యార్థుల ప్రభంజనం. 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమమైన ఫలితాలు. విద్యార్థులు అభినందించిన వ్యవస్థాపకులు దండే దస్తగిరి. శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డులో యాత్రికుల బస్సు అదుపు తప్పి కొండను ఢీ. ప్రయాణికులకు తీవ్ర గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా ఘాట్లో గురువారం శోభా నాగిరెడ్డి 11వ వర్ధంతి వేడుకలు. ఘనంగా ఎమ్మెల్యే అఖిలప్రియ కుటుంబ సభ్యులు. ఆళ్లగడ్డ అహోబిలంలో అహోబిలేశుడి వసంతోత్సవాలు వైభవోపేతంగా. అభిషేకాలు, ప్రత్యేక పూజలు. జమ్మూ కాశ్మీర్ పహల్గావ్ ఉగ్రవాదుల దాడిలో 26 మంది మృతి చెందిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన. నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంకును ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ స్థానిక నంద్యాల పట్టణంలోని కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంకును జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ప్రారంభించారు. అనంతరం బ్యాంకులో పరిశీలించారు. అదేవిధంగా ఏటీఎం సెంటర్ను ప్రారంభించారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నంద్యాలలో 38వ బ్రాంచ్ ఏర్పాటు చేయడం. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ బ్యాంక్ అధికారులతో మాట్లాడుతూ, బ్యాంక్ అంటే ప్రభుత్వానికి అనుసంధానం. మీరు కూడా ప్రజలకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని, ప్రతి ఒక్కరి ఏది అవసరమా మాకు తెలిస్తే మీకు సాయం సహకారాలు చేస్తామన్నారు. అనగా బ్యాంకు మేనేజర్లు మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో 38వ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు జీరో అకౌంట్తో ఒకటోపస్ చేసుకోవాలని, అదేవిధంగా రుణ సౌకర్యాలు, పలు రుణాలు ఇవ్వడం జరుగుతుందని ప్రజలు ఆదరించాలని కోరుతున్నారు. ఇవాళ నంద్యాల లొకేషన్ లో 38వ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఓపెన్ చేయడం ఆంధ్రప్రదేశ్ లో చాలా ఆనందంగా ఉందండి. మేము బ్యాంకింగ్ ఇండస్ట్రీలో 7.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేవింగ్స్ అకౌంట్ లోనే ఇస్తున్నాము. అండ్ ఆల్సో జీరో ఫీ బ్యాంకింగ్ అండి మన దగ్గర సేవింగ్స్ అకౌంట్స్ లో. అండ్ అన్ని రకాల లోన్స్ ఇస్తున్నాము. అండ్ మన అక్రాస్ ఇండియా 972 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇది 972 బ్రాంచ్. నంద్యాలలో అన్ని రకాల లోన్స్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేస్తాము. అండ్ కరెంట్ అకౌంట్ హోల్డర్స్ కూడా మనం డిఫరెంట్ స్కీమ్స్ ఆఫర్ చేస్తున్నాము. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లోన్స్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం అండి. టోటల్గా సుధాకర్ అండి, ఏరియా హెడ్ ఇక్కడ. నేను ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మనం 38th బ్రాంచ్ స్టార్ట్ చేసాం. మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేసాం. మన దగ్గర మెయిన్ ఫీచర్ ఏంటంటే సేవింగ్స్ అకౌంట్లో 7.25 ఇంట్రెస్ట్ ఇస్తామండి, మంత్లీ ఇస్తాము. ప్లస్ 28 సర్వీసెస్ మీద ఫ్రీగా ఇస్తామండి. వేరే బ్యాంకులో అలాంటి ఫ్రీ చార్జెస్ ఏమి ఉండవు. మన దగ్గర హిడెన్ చార్జెస్ కూడా ఏమి ఉండవండి. ఎఫ్డి మీద మనం హైయెస్ట్ 7.5 ఇస్తున్నాము, సీనియర్ 0.5 ఎక్స్ట్రా ఇస్తామండి. మొత్తం 8% ఇస్తాం. థ్యాంక్ యూ.
నంద్యాల విద్యుత్ సంస్థ అధికారి ఎస్సీ గారిని ఈరోజు మధ్యాహ్నం కలిసి లోకేష్ కన్స్ట్రక్షన్ అనే పేరుతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించి ఆపరేటర్, అటెండర్, క్లర్క్ పోస్టుకు ఒక రేటు పెట్టి కొంతమంది బ్రోకర్లను పెట్టుకుని కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, కడప జిల్లా మరియు ఇతర జిల్లాల్లో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ చెప్పిన టైంకు ఉద్యోగం రాకపోతే నా ఉద్యోగం సంగతి ఏమిటి అంటే పొంతనలేని సమాధానాలు, ఇంట్లోనే ఉండి లేడని చెప్పించుకోవటం, లేదంటే ఇతరులకు డబ్బులిచ్చి బెదిరించడం, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కువ మాట్లాడితే మీ మీద కేసులు పెట్టిస్తామని ఇంట్లో తల్లి, భార్య, కూతుర్ల ద్వారా కూడా బాధితులను బెదిరిస్తున్న వైనంపై ఎస్సీ గారికి వివరించి బాధితులు ఆత్మహత్యలు చేసుకోకముందే మీ సంస్థలో దుర్గా ప్రసాద్ స్థానం ఏమిటి, ఎలా వసూలు చేస్తున్నారని అడుగ్గా ఎస్సీ గారు వెంటనే స్పందిస్తూ అతనికి ఉద్యోగాలు కల్పనకు అసలు సంబంధం లేదని, ఒకవేళ ఏవైనా పోస్టులు ఉంటే ప్రకటన ఇస్తామని, కాబట్టి దుర్గా ప్రసాద్ లాంటి వారి మాటలు నమ్మి డబ్బులిచ్చి మోసపోవద్దని, ఏదైనా పోస్టులు ఉన్నాయని తెలిస్తే విద్యుత్ అధికారులను సంప్రదించండి, ఇలాంటి మోసగాళ్ల మాటలు వినవద్దని, ఒక అధికారిగా నాకే ఉద్యోగాలను నియమించుకునే అధికారం లేదని, అది విద్యుత్ బోర్డు నిర్ణయం ప్రకారం జరుగుతుందని, మాకే అధికారం లేకపోతే దుర్గా ప్రసాద్ లాంటి వ్యక్తులకు ఎలా నమ్మి డబ్బులు ఇస్తున్నారు, దయచేసి మోసపోవద్దు, అతను ఇలానే చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, జిల్లా ప్రజలు, నిరుద్యోగులు దుర్గా ప్రసాద్ మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. కుమార్, నేను జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఏపీఎస్పీడీసీఎల్ సంస్థలో పనిచేస్తున్నాను. ఈరోజు నా దృష్టికి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి తరఫున శ్రీ కొండన్న గారు ఒక విషయాన్ని తెలియజేశారు కంప్లైంట్ రూపకంగా. ఈ నంద్యాలలో దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి లోకేశ్వర కన్స్ట్రక్షన్ పేరుతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని, క్లర్కులుగా, ఆపరేటర్లుగా, అటెండర్లుగా పోస్టులు ఇప్పిస్తానని చెప్పేసి ఒక్కో పోస్టుకు ఒక్కో రేట్ పెట్టుకొని అందరితోటి అక్రమంగా వసూలు చేస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నిరుద్యోగులకు కానీ లేదా ప్రజాప్రతినిధులకు కానీ మిగతా ప్రజానీకానికి కానీ మా విద్యుత్ సంస్థ తరఫున తెలియజేసేది ఏమంటే, మేము ఎవ్వరికి కూడా మా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి వాటిని ఫిలప్ చేయమని ఎవరికి మేము ఏ బాధ్యత అప్పగించలేదు. అటువంటి చర్యలు చేపట్టినటువంటి వాళ్ళ మీద మేము తగిన విధంగా లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ఎవ్వరు కూడా అతని మాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నంద్యాల ప్రజలకు, నంద్యాల జిల్లా నిరుద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో నంద్యాల జిల్లా ఎస్సీ గారిని కలిసి దుర్గా ప్రసాద్ అనే ఒక చీటర్, లోకేశ్వర్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ పేరు పెట్టుకుని ఉద్యోగాలు ఉన్నాయి, సబ్స్టేషన్ల ఆపరేటర్ పోస్టులని, క్లర్క్ పోస్టులని, అటెండర్ పోస్టులని, ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు కట్టి కొంతమంది బ్రోకర్లను పెట్టుకుని ఆ బ్రోకర్లకు కమిషన్ ఇస్తూ ఏ విధంగా మాట్లాడాలంటే ఎస్సీ మరి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ఎవరైనా అడిగితే ఎస్సీనే మాట్లాడినట్టుగా వేరే వాళ్ళతో ఫోన్లలో మాట్లాడించి ఇట్లాంటి చీట్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పటికే దాదాపు 2 కోట్ల పైచీలకు డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని ఈ ప్రాంతంలో చాలా మంది పేదలు, ఎస్సీ కులానికి చెందిన వారు, బీసీ కులానికి చెందిన వారు పేదల్ని విపరీతమైనటువంటి బాధ పెడుతూ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళను బెదిరించడం, మా ఇంటికి ఎట్లా వస్తామని చెప్పి సీసీ కెమెరాలు ఉన్నాయి మీ మీదనే కేసు పెడతాని రివర్స్ మాట్లాడడం, ఈ విధంగా తిప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా మళ్ళీ ఇతగాడే ఆ స్టేషన్లోకి వెళ్ళి సిఐ గారినో ఎస్ఐ గారినో మేనేజ్ చేసి మళ్ళీ వీడే ఒక దొర అన్నట్టుగా ఆ విధంగా చేసుకుని జీవితం కొనసాగిస్తూ విలాసవంతమైన జీవితాన్ని మంది డబ్బులు పెట్టి గడపడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలు మరి నిరుద్యోగులు కూడా ఇటువంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించండి. ఏదైనా విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్కు చెందినటువంటి ఏఈలు కానీ, డిఈలు కానీ, ఎస్సీలు కానీ వాళ్ళతో కలిసి ఉన్న తర్వాతనే పోస్టులు ఉన్నాయా లేదా కనుక్కొని ఇటువంటి వ్యక్తులకి ఏ అధికారం ఉంది, ఇప్పించగలడా లేదా అని ముందు ఖచ్చితంగా తెలుసుకొని ఆ విధంగా మీరు డబ్బులు కట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే డిపార్ట్మెంటల్ పరంగా అంటే అది డిపార్ట్మెంటల్ ఒక నోటీస్ ఇస్తుంది. ఆ నోటీస్ ఏం లేకుండా
ఈ విధంగా కొంతమంది గతంలో కూడా శబరి మేడం పేరు చెప్పి వసూలు చేయడం జరిగింది. నేనే స్వయంగా ఆమెకు ఫోన్ చేసి అమ్మ నీ పేరు చెప్పి ఇట్లా వసూలు చేస్తున్నాడంటే అప్పుడు విశ్వనాథ్ రెడ్డి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అట్లే ఫరూక్ పేరు చెప్పుకొని తర్వాత ఫిరోజ్ పేరు చెప్పుకొని ఈ విధంగా అయినటువంటి ఎవరైతే పొలిటికల్ గా ఉన్నారో వాళ్ళందరినీ ఉపయోగించుకొని 2019లో తలాది రంగయ్య పేరు ఉపయోగిస్తాడు. ఈ విధంగా పొలిటికల్ లీడర్లు ఎవరైతే వాళ్ళని ఉపయోగించుకొని డబ్బు దండుకోవడమే ధ్యేయంగా ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లు నొక్కుంటూ గ్రూపులలో జూరి ఆ గ్రూపులలో కొంతమంది అధికారులను బుట్టలు వేసుకొని ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఇటువంటి చీటర్ని ఖచ్చితంగా రాబోయే తరంలో ఏదైనా ఇట్లా చీట్ చేస్తే తరిమి కొట్టమని చెప్పి నేను పిలిపిస్తా ఉన్నా. ఎవరైనా సరే వాడు నా బంధువైనా నా ఇంటోడైనా తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇదే విధంగానే వ్యవహరిస్తాను. ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనేక సంవత్సరాలుగా నేను ఇక్కడే నంద్యాలలో నివాసం ఏర్పడుకుని ఉండేటువంటి వ్యక్తిని. నేను ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఇక్కడ జీవనం కొనసాగించినటువంటి వ్యక్తిని. అదేవిధంగా సీడ్స్ కంపెనీలో మేనేజర్గా చేస్తూనే నాకున్న టైంలో నేను ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వాడిని. అటువంటి నా మీద కూడా నేను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నానని చెప్పేసి లేదా ఆ డబ్బులు తీసుకుని అధిక వడ్డీలకు చేస్తున్నా అని చెప్పి నా మీద కూడా తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళ సొంత అక్క పైన కూడా క్యారెక్టర్ అసాసిన్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇంత దుర్మార్గమైన నీచుడిని ఖచ్చితంగా ప్రజలు గుర్తించి వాడిపైన చట్టపరమైన చర్యలు కూడా ఎస్పీ గారిని కూడా ఖచ్చితంగా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళటానికైనా సిద్ధం. నిరుద్యోగులను జీవితాలని కాపాడేదానికి నేను కంకణం కట్టుకుంటానని, ప్రజలు కూడా మోసపోద్దామని, ఏదైనా ఉంటే పులికొండన్న అనే వ్యక్తికి ఫోన్ చేయమని చెప్పి ప్రజలకు నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఆళ్లగడ్డ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో నూతన జొన్నల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జొన్నల కొనుగోలు కేంద్రం పెట్టడం ముఖ్యం కాదని, రైతులకు త్వరగా అకౌంట్లో డబ్బులు వచ్చేలాగా చూసుకోవాలని, రైతులను ఇబ్బందులు పెట్టకూడదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులకు ఆదేశించారు. రైతులు టెస్టింగ్ కోసం చాలా దూరం వెళ్తున్నారని, దానివల్ల చాలా డబ్బులు ఖర్చవుతున్నాయన్నారు. ఆళ్లగడ్డలోని రైతుల కోసం టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో రైతే రాజు అంటూ మాయమాటలు చెప్పారు. గత ప్రభుత్వం అని ఎందుకు అంటున్నాను అంటే అది హిట్లర్ పాలన కనుక రైతులు ఎక్కువగా చనిపోయింది కడప ప్రాంతంలోనే అన్నారు. సీఎంఆర్ మిల్స్ తిరుపతిలోనే ఉంది. రైతుల కోసం సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆళ్లగడ్డలో సీఎంఆర్ మిల్స్ పెట్టిస్తానని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు ఈ క్రాప్ ఖచ్చితంగా చేపించుకోవాలని, ఎందుకంటే పంట చేతికి వచ్చిన తర్వాత తగ్గిపోయింది. ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి అమౌంట్ వచ్చేలాగా ఈ క్రాప్ చేపించుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. జొన్నలు కొనుగోలు చేస్తున్నాము, మీరు మీటింగ్కి వస్తే బాగుంటుంది మేడం, నన్ను ఇన్వైట్ చేసిన వెంటనే మొదటిగా నా మైండ్లోకి వచ్చింది ఇందాక రైతు మన అన్న చెప్పినట్టుగానే ఫస్ట్ నాకు వచ్చి కొంచెం లేట్ అయినట్టుగా ఉంది కదా అని ఫస్ట్ ఆలోచన నాకు కూడా వచ్చింది. కానీ ఈరోజు అది కూడా మనం రెక్టిఫై చేసుకొని, ఎందుకంటే రైతు పంట పండించడము, పంట చేతికి రావడమే ఇప్పుడు గొప్ప సంగతి అయిపోతుంది. అటువంటి పరిస్థితులలో వచ్చిన పంట చేతికి వచ్చిన రైతు గిట్టుబాటు ధర కరెక్ట్ టైంకి, అంటే నష్టం జరగకుండా, అది మళ్ళీ డ్యామేజ్ కాకుండా, క్రాప్ డ్యామేజ్ కాకుండా వెంటనే కొనుగోలు చేసే ప్రాసెస్ జరిగితేనే రైతుకి మేలు జరుగుతుంది. లేకపోతే మనం లేట్ తీసుకున్న కొద్దీ రైతు నష్టపోతాడే తప్ప రైతుకు మనం ఏం మేలు చేసేది ఉండదు. సో నేను దయచేసి అధికారులకి, అదేవిధంగా నేను కూడా ప్రత్యేకమైన దృష్టి ఈసారి నుంచి పెట్టడం జరుగుతుంది. కలెక్టర్ గారితో అవసరమైతే సీఎం ఆఫీస్లో కూడా దీని గురించి చర్చించి కరెక్ట్ టైంలో, గతంలో కూడా మనం 2-3 కేంద్రాలు పెట్టినాం కానీ రైతులు ఎవరు ఉపయోగించుకోలేదు. అది నా దృష్టికి కూడా ఉంది. అది సో మనం ఏదో వైసీపీ ఉండకుండా అసలు సిసలైన రైతులు బాగుపడేటట్టుకి మాత్రమే మనం దృష్టి పెట్టాలా. అదేవిధంగా నేను కూడా దీన్ని కాకుండా తక్కువ రేటుకి అమ్ముకోకుండా చూసుకునే బాధ్యత మేము చూసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకు అందరికి కూడా మేము హామీ ఇస్తున్నాము. జాతీయ గ్రామ పంచాయతీరాజ్ దినోత్సవం 24వ తేదీ పురస్కరించుకుని నంద్యాల మండల కార్యాలయంలో జిల్లా అధికారి మనోహర్ జాతీయ గ్రామ పంచాయతీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక గ్రామ సభ సమావేశం ప్రతిజ్ఞ నిర్వహించారు. జిల్లా పంచాయతీరాజ్ అధికారి మనోహర్ మాట్లాడుతూ దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అని, పచ్చదనం, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
లేడీస్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. రండి మేము ఆల్రెడీ ఇస్తాము. మేము వేసాం మేడం. మీరే మేడం నా పేరు దగ్గర నుంచి మొదలు పెట్టాలా? నా పేరు మనోహర్, డిస్ట్రిక్ట్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు మరి ఏప్రిల్ 24వ తారీఖున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మండల ఆఫీసులో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి మహాత్మా గాంధీ గారి కలల కన్నా స్వరాజ్యాన్ని నిర్మించుకోవాలంటే ప్రభుత్వాన్ని వికేంద్రీకరణ చేయాలి. అంటే అధికారాలని, ప్రభుత్వానికి సంబంధించిన అధికారాలని దేశంలోనే కాకుండా కేంద్రంలో ఉంటే ప్రాబ్లం అయిపోద్దనే ఉద్దేశంతో ప్రతి పల్లెకి, ప్రతి పంచాయతీకి, ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలంటే పంచాయతీలకి నేరుగా నిధులు కానీ అధికారాలను కానీ వికేంద్రీకరిస్తే గ్రామం యొక్క అభివృద్ధి సాధ్యమైందనే ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది. 73వ అమెండ్మెంట్ ప్రకారం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏర్పడింది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసే రకరకాల డిపార్ట్మెంట్లు, ఇంజనీరింగ్ విభాగం కానీ, డిఆర్డీ విభాగం కానీ, ఇంకా ఇతర విభాగాలు కూడా ప్రజల యొక్క హెల్త్కి సంబంధించి, తర్వాత విద్యకు సంబంధించి అదే. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24. ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవము అట్టడుగులకు అంటే ఒక గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా అక్కడ ఉండే ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ మా ఎంపీడీఓ గారు విజయవాడకు వెళ్ళారు. విజయవాడలో అంతర్జాతీయ దినోత్సవం అవార్డు తీసుకోవడానికి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఉన్న మేము అందరం డిప్యూటీ ఎంపీడీఓ స్టాఫ్, మన ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ఆర్ అందరూ వచ్చి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 2010వ సంవత్సరము అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24వ తేదీన జరిపినారు. అలాగే మనం ఈరోజు ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీల యందు ప్రత్యేకమైనటువంటి గ్రామ సభలు కూడా నిర్వహిస్తాము. అంటే త్రూఅవుట్ ఇప్పుడు స్టేట్ వైడ్ చూసుకుంటే లక్షల్లో ఇప్పుడు గ్రామ సభలు అనేటివి జరుగుతున్నాయి. నంద్యాల హరిజనపేటలోనే ఓ ఇంట్లో కొండ చిలువ కలకలం రేపింది. 12 అడుగుల కొండ చిలువను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ స్నాచర్ మోహన్ కు స్థానికులు సమాచారం అందించారు. కొండ చిలువను పట్టుకుని సంచిలో బంధించి స్నేక్ స్నాచర్ మోహన్ అడవిలో వదిలేశాడు. వస్తుందంటే జరగదు పట్టుకుని వస్తున్నాడు. भाई देते तुम्हाला తీసండి బ్రో. 30 కాదులే, 3 నిమిషాలు ఇచ్చినలే. 3 నిమిషాలు ఇచ్చాంలే.
నంద్యాల పట్టణంలోని శ్యామ్ నగర్ నందు ఉన్న కరుణామయ హై స్కూల్ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యుత్తమమైన ప్రతిభ కనపరిచారని పాఠశాల వ్యవస్థాపకులు దండే దస్తగిరి తెలిపారు. పరీక్షలకు 26 మంది విద్యార్థులు హాజరైతే 26 మంది విద్యార్థులకు కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం జరిగిందని, అందులో 12 మంది విద్యార్థులకు పైగా 500 మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు. పాఠశాల డైరెక్టర్ దండే వెంకట నరేష్ మాట్లాడుతూ అర్షద్ 572, కిజర్ 562 మార్కులతో పాఠశాల టాపర్స్ గా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ దండే వెంకట నరేష్ మాట్లాడుతూ అతి తక్కువ ఫీజులతో ఉత్తమమైన ఫలితాలు సాధించామని, విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా మంచి ఫలితాలు సాధించామని, సాధారణమైన విద్యార్థులను తీసుకుని అసాధారణ ఫలితాలు సాధించడం 30 సంవత్సరాల అనుభవం ఉన్న కరుణామయ విద్యా సంస్థలకే సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడి బాధితులందరికీ కూడా మా కరుణామయ విద్యా సంస్థల తల్లిదండ్రుల తరపున, మా విద్యార్థుల తరపున వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ ఉగ్రదాడిని కూడా మా కరుణామయ విద్యా సంస్థల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే నిన్న విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా కరుణామయ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 26 మంది విద్యార్థులకు కూడా ప్రథమ శ్రేణిలో మార్కులు సాధించారని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను. అర్షద్ 572, కిజర్ 562, సబిహా 528, లక్ష్మీప్రసన్న 518, ఇలా చరణ్ 540, హుసేన్ 530 ఇలా అత్యుత్తమమైన మార్కులు సాధించారని చెప్పడానికి మా కరుణామయ విద్యా సంస్థల తరపున గర్వపడతా ఉన్నాను. గత 30 సంవత్సరాల నుంచి వెంకటాచలం కాలనీ, శ్యామ్ నగర్, దేవనగర్ ఏరియాల్లో అతి తక్కువ ఫీజులతో ఇలాంటి ఉత్తమమైన ఫలితాలు సాధిస్తున్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. కావున తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించి పాఠశాలను ఎంచుకునేటప్పుడు 100% రిజల్ట్ ఎవరికి వస్తుంది, ఉత్తమ ఫలితాలు ఎవరికి వస్తున్నాయని చూసి ఆలోచించుకోవాలి. అలాగే చాలా పాఠశాలల్లో 9వ తరగతిలో విద్యార్థులు డల్ అయితేనే వాళ్ళకి టీసీలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. కానీ మన కరుణామయ విద్యా సంస్థల్లో డల్లర్స్తో చేత కూడా మంచి మార్కులు తెప్పించి వాళ్ళను ఉత్తీర్ణులు చేసి బయటికి పంపించేలా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా గమనించి పాఠశాలను ఎంచుకునేటప్పుడు మంచి పాఠశాలను ఎంచుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తల్లిదండ్రులకు నమస్కారాలు. మా కరుణామయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు 10వ తరగతి ఫలితాలను నిన్న ప్రకటించడం జరిగింది. ఆ ఫలితాల యందు మా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. వీటిలో హైయెస్ట్గా 572 మార్కులు సాధించడం మా పాఠశాలకి ఎంతో గర్వకారణము. అయితే మేము పిల్లలను ఒత్తిడి లేకుండా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే పిల్లలను మా పాఠశాల చదివించి వాళ్ళకి ఎలాంటి ఒత్తిడి లేకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ ఎగ్జామ్ రాయాలని చెప్పేసి వాళ్ళు కోరుకొని, అందుకు ప్రతి విద్యార్థి కూడా మేము చెప్పినట్టుగా నడుచుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మొత్తం 26 మంది రాశారు, 26 మంది పాస్ కావడం జరిగింది. అలాగే మా విద్యార్థులు సుమారుగా 12 మంది విద్యార్థులు 500 పై మార్కులు సాధించడము చాలా గర్వకారణము. అతి తక్కువ ఫీజులతో ఎంత డల్ స్టూడెంట్ అయినా కానీ వాళ్ళను తీర్చిదిద్ది ఉత్తీర్ణులు చేసే బాధ్యత మేము తీసుకుంటుంది, మా కరుణామయ స్కూల్ తీసుకుంటారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. నా పేరు సబిహా. నేను చాలా చిన్న విలేజ్ నుంచి వచ్చాను. రీసెంట్గా రిలీజ్ అయిన 10th రిజల్ట్స్లో 500కి 600కి 582 రావడానికి గల కారణం కరుణామయ స్కూల్ ఆఫ్ గ్రూప్స్ వాళ్ళ ఫ్యాకల్టీ. వీళ్ళు చిన్నప్పటి నుంచి అతి తక్కువ ఫీజులతోనే చదివించి చాలా మంచి మార్క్స్ తెచ్చుకునేటట్టు ప్రోత్సహించారు. దీస్ ఆల్ క్రెడిట్ గోస్ టు కరుణామయ స్కూల్ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు నాగస్వరూప. నేను మిట్నాల గ్రామం నుంచి వస్తున్నాను. నేను 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కరుణామయ స్కూల్లోనే చదివాను. నాకు 518 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ వచ్చాయి. ఇన్ని మార్క్స్ రావడానికి గల కారణం కరుణామయ స్కూల్ విద్యా సంస్థల ప్రోత్సాహంతోనే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు మొహమ్మద్ ఖిజర్. నేను నర్సరీ నుంచి కరుణామయ విద్యా సంస్థలోనే చదివాను. నాకు 562 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 600కి.
మా యాజమాన్యం నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. మా సార్ వాళ్ళ ప్రోత్సాహం వల్లే నేను మార్కు తెచ్చుకోగలిగాను. అందరికీ ధన్యవాదాలు. శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డులో యాత్రికుల బస్సు అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. బస్సులోని 20 మంది యాత్రికులకు తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 108 వాహనంలో క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే తాడిపత్రి నుంచి ఎమ్మిగనూరు మీదుగా కర్నూలు శ్రీశైలానికి యాత్రికులు వస్తున్న సమయంలో దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లోని చిన్నారుట్ల సమీపంలో బస్సు అదుపు తప్పిన ఘటన చోటు చేసుకుంది. అయితే గాయాల పాలైన క్షతగాత్రులందరూ చెరిగిప్ప, బళ్ళారి, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు ప్రాంత వాసులుగా పోలీసులు గుర్తించారు. యాత్రికుల బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో డ్రైవర్ కు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘాట్ రోడ్ లో యాత్రికుల బస్సుకు 2 ముందు టైర్లు విడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా ఘాట్ లో గురువారం శోభా నాగిరెడ్డి 11వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వర్ధంతి వేడుకలను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, కుటుంబ సభ్యులు భార్గవ్ నాయుడు, టీడీపీ యువ నాయకుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, భూమా అభిమానులు, కార్యకర్తలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శోభా నాగిరెడ్డి మృతి చెంది 11 సంవత్సరాలు అవుతుందంటే నమ్మలేకపోతున్నామన్నారు. శోభా నాగిరెడ్డి ప్రాంత ప్రజలకు, కార్యకర్తలకు ఏం చేయాలనుకున్నారో వారి ఆశయాలను ఖచ్చితంగా నెరవేరుస్తానని ఎమ్మెల్యే అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డ అహోబిలంలో అహోబిలేశ్వరుడి వసంతోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. తెల్లవారుజామున దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాద వరద స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి దివ్య దర్శనం అనంతరం నిత్య పూజలతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాద వరద స్వాములను వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ వసంత మండపం వద్దకు ఊరేగింపుగా చేర్చారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కొలువుంచి వేద పండితులు స్వామి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో తిరుమంజనం నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో విహరింపజేశారు. రాత్రి ప్రహ్లాద వరద స్వామి అశ్వ వాహనంపై భక్తులకు ఆశీర్వదించారు. వసంతోత్సవంలో స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. వరదం గరుడాద్రీశం శ్రీనిధిం కరుణానిధిం శరణ్యం శరణం వ్యామి ప్రహ్లాద వరదం హరిం. శ్రీభూమినీల అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి క్షేత్రంలో దిగువాహోమ్యంలో వసంతకాలే సంప్రాప్తే కాగ పిగ అని చెప్పినట్టు వసంతోత్సవం 3 దినాల పాటు ఉభయ రవివారుతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి నందు
వసంతోత్సవం మొదటి రోజు జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడిలో 26 మంది మృతి చెందిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల అమీర్ బాషా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతులకు సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమానికి ఎస్ఓపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులు హేయమైన చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉగ్రమూకల చర్యలు అనాగరికమని తెలిపారు. ఉగ్రవాదం మతోన్మాదం దేశానికి ఎంతో ప్రమాదకరమని పేర్కొన్నారు. మృతులకు ఆత్మశాంతి కలగాలని కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఇటువంటి చర్యలు పునరావృతం కారాదని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంకును ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. నంద్యాలలో విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను మోసం చేస్తున్న కాంట్రాక్టర్ దుర్గా ప్రసాద్ పై చర్యలు తీసుకోండి. విద్యుత్ శాఖ ఎస్ఈకి ఫిర్యాదు. ఆళ్లగడ్డ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో నూతన జొన్నల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాలతో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకలు. గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుడదాం. మండల జిల్లా అధికారి మనోహర్. నంద్యాల హరిజనపేటలోని ఓ ఇంట్లో కొండ చిలువ కలకలం. పరుగులు తీసిన కాలనీ వాసులు. కొండ చిలువ పట్టుకున్న స్నేక్ స్నాచర్ మోహన్. కరుణామయ విద్యా సంస్థల విద్యార్థుల ప్రభంజనం. 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమమైన ఫలితాలు. విద్యార్థులు అభినందించిన వ్యవస్థాపకులు దండే దస్తగిరి. శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డులో యాత్రికుల బస్సు అదుపు తప్పి కొండను ఢీ. ప్రయాణికులకు తీవ్ర గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా ఘాట్లో గురువారం శోభా నాగిరెడ్డి 11వ వర్ధంతి వేడుకలు. ఘనంగా ఎమ్మెల్యే అఖిలప్రియ కుటుంబ సభ్యులు. ఆళ్లగడ్డ అహోబిలంలో అహోబిలేశుడి వసంతోత్సవాలు వైభవోపేతంగా. అభిషేకాలు, ప్రత్యేక పూజలు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడిలో 26 మంది మృతి చెందిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.